బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంపాక్ట్ ప్లేయర్ ఐపీఎల్ సీజన్లో తరచుగా వినిపించే పేరు ఇది. మరి ఐపీఎల్ సీజన్లో అంటే ఐపీఎల్లో బీసీసీఐ 2023వ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ అనే రూల్ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇది తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనలపైన మెజారిటీ కెప్టెన్లు తీవ్రమైనటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఈ మేరకు 19వ ఎడిషన్కు ముందు బీసీసీఐ ముంబైలోని నిర్వహించినటువంటి కెప్టెన్సీ మీట్లో ఎక్కువ మంది సారథులు ఈ నిబంధనలపైన పెదవి విడిచినట్టుగా కూడా బోర్డు వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనలపైన బీసీసీఐ నిర్వహించినటువంటి ఏదైతే కెప్టెన్సీ మీట్లో అయితే ఇక కెప్టెన్లలో ఎక్కువ మంది దీనిపైన అయితే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారి అభిప్రాయాల మేరకే ఇలా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక బీసీసీఐ కూడా ఈ నిబంధనలను 2027 దాకా పొడిగించిన నేపథ్యంలో దానిని 20వ సీజన్ తర్వాతే సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్తో పాటుగా బాల్ చేంజ్ ఇంకా ట్రైనింగ్ గైడ్ లైన్స్ పైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇదే అంశం పైన మరింత సమాచారం మనతో పంచుకోవడానికి అయితే మనతో ఇప్పుడు స్పోర్ట్స్ అనలిస్ట్ నరేష్ గారు మనతో లైన్ లో ఉన్నారు. నరేష్ గారు, అసలు ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏంటి? సో యాక్చువల్ గా ఐపీఎల్ అంటేనే ఎంటర్టైన్మెంట్ లీగ్. ఫస్ట్ నుంచి కూడా T20 ఫార్మాట్ ని అంటే చాలా మందికి చేరువ చేసిన లీగ్ ఏదైనా చెప్పుకోవాలంటే ఐపీఎల్ గురించి చెప్పుకోవాలి. సో అందులో ప్రతి సీజన్ సంబంధించి సరికొత్త మార్పులు కానీ రూల్స్ కానీ వస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా. అంటే ఇక్కడ కొంతమంది చాలా మంది మాజీ ప్లేయర్స్ మాత్రం క్రికెట్ ని చంపేస్తున్నారేమో T20 ఫార్మాట్ లో కొత్త కొత్త రూల్స్ తెచ్చేసి అని చెప్పేసి చాలా మంది విమర్శించినా కూడా బీసీసీఐ మాత్రం ఎప్పటికప్పుడు ఈ రూల్స్ పెడుతూ వస్తుంది. సో దీనిలో భాగంగానే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసుకొచ్చింది 2023లో. అంటే రెండు టీంలకి కూడా వాళ్ళ 11 మంది, కేవలం 11 మంది ఆడతారు. కానీ ఒక 12వ ప్లేయర్ గా యాక్చువల్ గా ఎవరైనా గాయపడితే అతను రెగ్యులర్ గా ఫీల్డింగ్ కానీ వచ్చేవాడు, బ్యాటింగ్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఒక ముందే మనం టాస్ వేసే సమయంలో కెప్టెన్లు వాళ్ళ లిస్ట్ లో ఒక పేరుని ఇస్తారు. ఆ ఇంపాక్ట్ ప్లేయర్ ని ఎనీ టైం అంటే మ్యాచ్ లో ఎనీ టైం బరిలోకి దించే అవకాశం ఉంటుంది వాళ్ళకి. అంటే అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఒకవేళ చేసింగ్ చేయాల్సి వస్తే ఆ ఇంపాక్ట్ ప్లేయర్ ఎలా యూజ్ చేసుకుంటారంటే చేసింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అతను ఇంపాక్ట్ ప్లేయర్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా దించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ బౌలింగ్ టీము ఒక స్పెషలిస్ట్ బౌలర్ గా. అంటే ఇక్కడ ఆల్రౌండర్లకి అన్యాయం జరుగుతుంది అనేది చాలా మంది మాజీ కానీ ప్రస్తుత కెప్టెన్ కానీ ఒక ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కారణం. ఎందుకంటే T20 ఫార్మేట్ లోనే కాదు ఏ ఫార్మేట్ లో అయినా ఆల్రౌండర్ కి చాలా ప్రయారిటీ ఉంటుంది. అటు బౌలింగ్ చేయగలగాలి, ఇటు బ్యాటింగ్ చేసే ప్లేయర్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళ తుది జట్లో ఎంత ఎక్కువ మంది ఉంటే వాళ్ళ టీమ్ సక్సెస్ రేట్ అంత ఉంటుంది అనమాట. మనం చూసుకోవచ్చు ఇండియన్ క్రికెట్ టీమ్ తో పోలిస్తే ఆస్ట్రేలియా కానీ మిగిలిన ఇంగ్లాండ్ కానీ అటు వాళ్ళకి న్యూజిలాండ్ కానీ ఆల్రౌండర్లు ఎక్కువగా ఉంటారు. సో ఆస్ట్రేలియా వరల్డ్ క్రికెట్ ని శాసించిందంటే కారణం ఎక్కువగా ఆల్రౌండర్లు ఉండడమే అని చెప్పుకోవాలి మనం. సో అది ఈ ఐపీఎల్ ని అంటే రెండు టీంలకి ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినప్పుడు కూడా ఆల్రౌండర్ని పక్కన పెట్టేస్తున్నారు. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు. కానీ చేసింగ్ సమయంలో ఒకవేళ జడేజా ఆ స్ట్రైక్ రేట్ అనుకున్నంత లేకపోవడంతో లేదు అని ఒకవేళ టీం భావిస్తే కనుక ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ దించుతారు. అంటే జడేజా వాల్యూని అక్కడ తగ్గించినట్టు అనమాట. అలాగే బౌలింగ్ వైపు కూడా మనం చూసుకుంటే అది. అంటే ఇక్కడ ఆల్రౌండర్లకి కంప్లీట్ గా అన్యాయం జరుగుతుంది. వాళ్ళకున్న టాలెంట్ ని పూర్తిగా తొక్కేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఆల్రౌండర్లు ఎవరు ఉండరు ఫ్యూచర్ క్రికెట్ లో. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే కనుక చాలా మంది ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ గాను స్పెషలిస్ట్ బౌలర్ గాను ఉండిపోతారు. ఐపీఎల్ వరకు చూసుకుంటే కనుక అంతర్జాతీయ క్రికెట్ లో ఇది లేదు కాబట్టి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు, అంటే పెద్ద ప్రభావం ఏమి ఉండదు కాబట్టి. కానీ ఐపీఎల్ లో రెండు టీంలకు ఉపయోగపడే రూపొందించినప్పటికి కూడా కెప్టెన్లు విరాట్ కోహ్లీ గానీ, రోహిత్ శర్మ గానీ, అలాగే మాజీ క్రికెటర్లు కొంతమంది కూడా దీన్ని అభ్యంతరం అబ్జెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రౌండర్ల వాళ్ళ టాలెంట్ ని వాళ్ళ నైపుణ్యాన్ని ఈ విధంగా తొక్కేయడం ఇటువంటి రూల్స్ తో ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇండియన్ టీమ్ కి ఇది ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇంకా ఐపీఎల్ లో ఆల్రౌండర్లు ఉండరు కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ చాలా మందికి ఐపీఎల్ కదా, ఐపీఎల్ తర్వాత ఇండియన్ టీం కాడాలన్న కోరిక చాలా మందికి నెరవేరుతూ ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఆల్రౌండర్లు ఎలా తయారు చేస్తారు? ఐపీఎల్ లో ఇటువంటి రూల్ తేవడం వల్ల ఆల్రౌండర్లు కిల్ అయిపోతున్నారు. కేవలం ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ గాను స్పెషలిస్ట్ బౌలర్ గాను ఉండిపోతున్నారు. సో ఇది తీవ్రంగా ప్రభావం చూపుతుంది. దీన్ని తీసేస్తే బెటర్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నా కూడా ఫ్రాంచైజీ ఓనర్లు మాత్రం వాళ్ళు ఏంటంటే ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళ బ్రాండింగ్ పెంచుకోవడానికి ఎప్పుడైనా టీమ్స్ విజయం సాధిస్తూ ఉంటేనే వాళ్ళ టీమ్స్ వాల్యూ పెరుగుతుంది, బ్రాండ్ వాల్యూ. అటువంటిప్పుడు ఇంపాక్ట్ ప్లేయరే మ్యాచ్ అని మలుపు తిప్పుతాడు కాబట్టి ఆ కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. బీసీసీఐ కూడా ఫ్రాంచైజీ అభిప్రాయానికి మొగ్గు చూపినట్టు మనకు కనిపిస్తుంది. 2027 వరకు ఈ రూల్ కంటిన్యూ చేయాలనేది చాలా మంది ఆల్రెడీ డిసైడ్ చేసేసింది బీసీసీఐ. సో నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ కూడా అంటే 2026 ఐపీఎల్, నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ తర్వాత ఏదైనా ఆలోచిస్తుందేమని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. అక్షర్ పటేల్ కూడా 2 రోజుల క్రితం ఇదే మాట అన్నాడు. తనకి ఈ రూల్ నచ్చదని. తాను కూడా ఆల్రౌండర్నే కానీ ఆల్రౌండర్ టాలెంట్ ని కిల్ చేస్తుంది కాబట్టి
మమ్మల్ని తక్కువ చేసే ఆల్రౌండర్లు తక్కువ చేసి టీమ్ లో పక్కన పెట్టడం, అంటే ఆ టైం కి సిచ్యువేషన్ కి పక్కన పెట్టడం కరెక్ట్ కాదనేది అక్షర్ పటేల్ వాదన. నిన్న కూడా ఏదైతే కెప్టెన్సీ మీటింగ్ లో మాక్సిమం ఇదే చర్చ జరిగింది. ముందు నుంచి కూడా చాలా మందికి అట్రాక్ట్ చేసింది అంటే ఈ మీటింగ్ లో రెగ్యులర్ గా మిగిలిన రూల్స్ కూడా చర్చ జరిగినా కూడా ఇంపాక్ట్ ప్లేయర్ మీద ఎక్కువ చర్చ జరిగింది. చాలా మంది అపోజ్ చేసినా కూడా బీసీసీఐ మాత్రం ఫ్రాంచైజీల అభిప్రాయానికి తన ముందు తీసుకున్న 2027 వరకు కొనసాగించాలని ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. దాని తగ్గట్టే కంటిన్యూ చేస్తాము, ప్రస్తుతానికి ఎవరైనా పాటించేస్తుందని చెప్పేసి ఆల్రెడీ నిన్న ఎవరైతే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ కానీ అంపైర్ రెఫరీలు కానీ ఇది కెప్టెన్లందరికీ క్లారిటీ ఇచ్చారు. కాకపోతే కొంతమంది కోహ్లీ కానీ ధోని కూడా ఒక విధంగా గతంలో చాలా సార్లు అంటే అబ్జెక్ట్ చేశారు. విరాట్ కోహ్లీ కూడా ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ కూడా దీన్ని అబ్జెక్ట్ చేశాడు. చాలా మంది ఆల్రౌండర్లు కిల్ అయిపోతున్నారు, వాళ్ళ టాలెంట్ మనం యూజ్ చేసుకోవట్లేదు, ఫ్యూచర్ లో ఇండియన్ క్రికెట్ మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. మనం ఎప్పుడైనా కూడా ఐపీఎల్ ఎందుకు తీసుకొచ్చారంటే ఇండియన్ క్రికెట్ కి ఒక అద్భుతమైన అవకాశాలు ఇవ్వడం, ఇండియన్ క్రికెట్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం, అక్కడ నుంచి స్టెప్ వైజ్ ఇండియన్ టీం ఆడటం. కానీ ఇక్కడ ఆల్రౌండర్ కిల్ అయిపోతే కావాలి టీమ్ లో మరి అంతర్జాతీయ క్రికెటర్ ఆల్రౌండర్ మనకు కొరత ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఇండియన్ టీం. ఈ మధ్య కాలంలో వస్తున్నా కూడా కొన్ని ఫార్మాట్స్ కే పరిమవుతున్నారు, టెస్ట్ లో చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. మనం రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు. అటువంటి సమయంలో మనకి ఆ కొరతను అధిగమించాలంటే ఖచ్చితంగా ఇటువంటి రూల్స్ ఉండకూడదు, ఇండియన్ క్రికెట్ కి ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి చాలా మంది కెప్టెన్లు నేను మీటింగ్ లో చెప్పిన అభిప్రాయం. అంటే ఇప్పుడు చాలా మంది అనుభవజ్ఞులైనటువంటి సారథులు, క్రికెట్ సారథులు అందరూ కూడా ఈ ఆటగాళ్ళు ఎవరైతే ఇంపాక్ట్ ప్లేయర్స్ ఉన్నారో వీళ్ళను వద్దని అన్నట్లుగా తెలుస్తా ఉంది. మరి అసలు దీనికి ప్రధానమైనటువంటి కారణము మీరు చెప్పినట్లుగా ఎవరైతే ఆల్రౌండర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ యొక్క ప్రతిభ అనేది కనుమరుగైపోతుంది అన్న కోణంలో మాత్రమే వీళ్ళని వద్దనుకుంటున్నారా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, సేమ్ ఒకటే ఒక అదే ఆల్రౌండర్ని సరైన విధంగా యూజ్ చేసుకోవట్లేదు. వాళ్ళు ఆ టైంకి వాళ్ళ ప్రయారిటీ తగ్గించినట్టే. అంటే నువ్వు బ్యాటింగ్ చేయలేవు కదా, నీ స్ట్రైక్ రేట్ అంత లేదు కాబట్టి నేను స్పెషలిస్ట్ బ్యాటింగ్ మేము తీసుకుంటాము ఆ టైంకి, చేసింగ్ టైంకి. నువ్వు ఓన్లీ అప్పుడు ఆల్రౌండర్లు అంటే బ్యాటింగ్ ఆల్రౌండర్ ఉంటారు, బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటారు. అంటే బౌలింగ్ ఆల్రౌండర్ అంటే బౌలింగ్ ఇస్ ద మెయిన్ ప్రయారిటీ, బ్యాటింగ్ సెకండ్ ప్రయారిటీ వాళ్ళకి ఆ స్కిల్ అన్నమాట. సో బ్యాటింగ్ ఆల్రౌండర్ అంటే బ్యాటింగ్ ఫస్ట్ ప్రయారిటీ, బౌలింగ్ సెకండ్ ప్రయారిటీ, పార్ట్ టైం బౌలర్. సో కానీ చేసింగ్ అప్పుడు బౌలింగ్ ఆల్రౌండర్ ని యూజ్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే అతను స్ట్రైక్ రేట్ మీద టీం కెప్టెన్ గానీ కోచ్ గానీ ఫ్రాంచైజీ ఓనర్లు కానీ నమ్మకం లేకపోవడం. కానీ ఇది ఒక విధంగా వాళ్ళ టాలెంట్ ని అవమానించినట్టే అనేది చాలా మంది మాజీ క్రికెటర్ కావచ్చు, ప్రస్తుతం ఐపీఎల్ ఎవరైతే కెప్టెన్లుగా ఉన్నారో అక్షర్ పటేల్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కూడా, ఈవెన్ రోహిత్ శర్మ 5 ముంబై ఇండియన్స్ 5 టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ కూడా దీన్ని వ్యతిరేకించారు చాలా వరకు, చాలా సార్లు ఓపెన్ గానే మాట్లాడాడు. అయినా కూడా బీసీసీఐ ఎక్కువ మంది ఏంటంటే ఆ మ్యాచ్ ని ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు చేంజింగ్ టైంలో అక్కడ హిట్టర్ వచ్చి ఒక హార్దిక్ పాండ్యా అంటే మనకి బౌలింగ్ ఆల్రౌండర్ బ్యాటింగ్ ఆల్రౌండర్ చాలా మంది చెప్పలేదు. బ్యాటింగ్ ఆల్రౌండర్ ఒకవేళ చూసుకున్నా చివర్లో వచ్చి చేసింగ్ లో 30 బాల్స్ లో 70 రన్స్ కొట్టాల్సినప్పుడు హార్దిక్ పాండ్యా వచ్చి హిట్టింగ్ చేసిన తర్వాత ఆ టీం ని గెలిపిస్తాడు. సో వాళ్ళ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు, ఫ్రాంచైజీ కూడా. అదే బౌలింగ్ వైపు నుంచి కూడా ఒక బౌలర్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఐపీఎల్ ఎప్పుడు కూడా బ్యాటింగ్ లీగ్ లాగా మారిపోయింది, బౌలర్లు చాలా తక్కువ ఎఫెక్ట్ పడుతున్నారు. T20 ఫార్మాట్ అంటేనే నార్మల్ గా ఎక్కువ బ్యాటర్లకే హవా కొనసాగిస్తూ ఉంటారు, వాళ్ళ హవానే కనిపిస్తుంది. బౌలర్లకి అంటే బుమ్రా గానీ అలాగే మనకి పతిరాణా గానీ ఒక మంచి బౌలర్లు మాత్రమే సర్వైవ్ అవుతున్నారు. మాక్సిమం ఎక్కువ ఇది బ్యాటింగ్ లీగ్ లాగా మారిపోయింది T20 ఫార్మాట్ అంటేనే. ఐపీఎల్ లో కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఫ్లాట్ వికెట్స్ ఉంటాయి, ఎక్కడో 2-3 గ్రౌండ్లు తప్ప మిగిలిన మాక్సిమం మన సన్ రైజ్ హైదరాబాద్ వాడే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం అయినా అలాగే వాంఖేడే స్టేడియం అలాగే ఈడెన్ గార్డెన్ స్టేడియం అని ఎక్కువ మంది బ్యాటింగ్ కే ప్రిఫర్ చేస్తారు. సో వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ లేదా స్పెషలిస్ట్ బౌలర్ మాత్రమే పరిగణలోకి చూసుకుని ఎక్కువ బ్యాటర్లకే ఇది బాగా యూజ్ అవుతుంది అనేది కూడా మరొక వాదన కూడా ఉంది. చాలా మంది కెప్టెన్లు వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే కంప్లీట్ గా కేవలం ఒకే ఒక కారణం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కానీ అలాగే కమర్షియల్ వాల్యూస్ ను పక్కన పెడితే కంప్లీట్ గా ఆల్రౌండర్ ప్రయారిటీని తగ్గించడం, వాళ్ళు ఒక విధంగా అవమానించడం, వాళ్ళ స్థానాన్ని కానీ వాళ్ళ ప్రాధాన్యతను కానీ అవమానించడమే. ఈ కారణంగానే వాళ్ళకి ఇలా జరిగిందని చెప్పేసి ఆల్రౌండర్లకి అన్యాయం జరుగుతుంది, అందుకని మేము దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు బహిరంగంగా నిన్న మీటింగ్ లో కూడా వాళ్ళు ఒపీనియన్ చెప్పినా కూడా బీసీసీఐ మాత్రం ఆల్రెడీ మేము ముందే నిర్ణయం తీసుకున్నాం, జస్ట్ మీ ఒపీనియన్ అడుగుతాం కాబట్టి మేబీ 2027 తర్వాత ఏమైనా దీన్ని రీకన్సిడర్ చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది మొత్తం మీద. సో అంటే ఒక క్రికెట్ అభిమానిగా లేకపోతే క్రికెట్ అభిమానుల తరపున నరేష్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అంటే జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఆల్రెడీ ఉంటారు, మరి అదనంగా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ను 12వ ఆటగాడిని ఆడనివ్వాలి అని ఈ కల్చర్ ఎలా వచ్చింది? అంటే దీన్ని ఎలా చూడాలంటారు, ఈ 12వ ఆటగాడిని ఆడనివ్వాలి ఇంపాక్ట్ ప్లేయర్ గా అనే దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ అంటే కమర్షియల్ లీగ్, ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అటు స్పాన్సర్లు కానీ స్టేడియంకి వచ్చిన తర్వాత వాళ్ళ టీం గెలవాలని వాళ్ళు
ఇరు రెండు టీంలకి సపోర్టర్స్ వచ్చినప్పటికి కూడా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫైనల్ గా అటు బ్యాటర్ కొడతా ఉంటే ఇటు బౌలింగ్ వికెట్లు తీస్తూ ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్లే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అటు ఫ్రాంచైజీకి కూడా స్పాన్సర్షిప్ కానీ వాళ్ళ బ్రాండ్ వాల్యూ కానీ వాళ్ళ టీమ్ వాల్యూ కానీ పెరుగుతూ ఉంటుంది. కానీ 12వ ఆటగాడి నిబంధన గతంలో మనం అంతర్జాతీయ క్రికెట్ లో 12వ ఆటగాడు అంటే కేవలం ఫీల్డింగ్ మాత్రమే. ఎవరైనా బ్యాటర్ కానీ బౌలర్ కానీ గాయపెడితే ఆ ప్లేస్ ని భర్తీ చేయలేడు. కేవలం ఒక ప్లేయర్ గా మాత్రమే, ఒక సబ్స్టిట్యూట్ గా మాత్రమే వచ్చి ఫీల్డింగ్ మాత్రమే చేయగలుగుతాడు. ఒకవేళ బౌలర్ గాయపడితే అతను 12వ ఆటగాడు బౌలింగ్ చేయలేడు, ఒకవేళ బ్యాటర్ అయినా బ్యాటింగ్ చేయలేడు. కానీ ఈ ఐపీఎల్ కమర్షియల్ లీగ్ కాబట్టి ఎటువంటి ఐసీసీ రూల్స్ ఎక్కువ ఫాలో అవుతున్నా కూడా మనం చూసుకుంటే కనుక కేవలం కమర్షియల్ యాంగిల్ లోనే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. ఎందుకంటే పూర్తిగా వినోదాన్ని, అభిమానులకి పూర్తిగా వినోదాన్ని ఇవ్వడమే లక్ష్యంగా ఈ రూల్ తీసుకొచ్చారు. అటు టీమ్స్ కూడా ఒక విధంగా చూసుకుంటే అంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా రెండు వైపులా వాళ్ళు స్పెషలిస్ట్ బ్యాటర్ తో ఆడినప్పుడు, స్పెషలిస్ట్ బౌలర్ తో ఆడినప్పుడు వాళ్ళ ఫలితాలని మారిన సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఫెయిల్ అయిన సందర్భాలు కూడా మనం చూసాం. ఏదో అంచనాలు పెట్టుకుని కొంతమంది ప్లేయర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఏం ప్రభావం చూపించలేకపోయారు. అటువంటిప్పుడు ఫ్రాంచైజీలు కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, ఆల్రౌండర్ ఉంటే ఇక్కడ వేరేలా ఉంటుందేమో రిజల్ట్, ఒకవేళ మనం ఇది తీసుకుని తప్పు చేసామని. మేబీ 2027 తర్వాత ఏమన్నా దీని మీద ఫ్రాంచైజీలు, కెప్టెన్లు, ఇంకా కొంతమంది ఎవరైతే ఉంటారో గవర్నింగ్ కౌన్సిల్ లో మాజీ క్రికెటర్ కానీ వాళ్ళతో కంప్లీట్ గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కంప్లీట్ గా దీన్ని డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారా రద్దు చేస్తారా అనేది చూడాలి. ఎక్కువ మంది కేవలం ప్లేయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ చూసుకుంటే దీన్ని వ్యతిరేకిస్తున్న ఫ్రాంచైజీ పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే అభిమానులు పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చూసినా వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ ఖచ్చితంగా అవసరమే అన్న అభిప్రాయం చాలా సార్లు వినిపించింది. ఎందుకంటే వాళ్ళు ఫైనల్ గా మ్యాచ్ గెలిపించాలి. ఒకవేళ వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా కొన్ని అనుభవాలు, కొన్ని మ్యాచ్లు మనం లాస్ట్ సీజన్ లో చూసాం. ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరు అంత ఇంపాక్ట్ చూపించలేకపోయారు ఆ సిచ్యువేషన్స్ కి. కొన్ని టీమ్స్ చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యారు ఇంపాక్ట్ ప్లేయర్స్ గా అంచనాలు పెట్టుకున్న వాళ్ళందరూ. అప్పుడు ఫ్రాంచైజీ ఇంకొకరితో భర్తీ చేయొచ్చు కదా అని ఆలోచించుతున్నారు తప్ప ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని వ్యతిరేకించట్లేదు. సో ఫ్రాంచైజీల పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళ వరకు దీన్ని వాళ్ళకి అనుకూలంగా చూసుకుంటున్నారు. కానీ కెప్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, గ్రౌండ్ లో ఫైనల్ గా ఏదైతే రిజల్ట్ పే చేయాల్సింది, అలాగే అక్కడ మార్పులు చేయాల్సింది కెప్టెన్ వైస్ కెప్టెన్ అలాగే కోచ్. సో వాళ్ళ వరకు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. స్పష్టమైన అభిప్రాయాలు మాత్రం కెప్టెన్లు చాలా క్లారిటీగా చెప్పారు నిన్న మీటింగ్ లో, ఏదైతే కెప్టెన్స్ మీటింగ్ లో. కానీ బీసీసీఐ మాత్రం వాళ్ళ అభిప్రాయం మాత్రమే తీసుకుంది. దాన్ని పరిగణలోకి తీసుకుందా లేదా అనేది తర్వాత మేబీ 2027 వరకు ముందే ఆల్రెడీ ఫ్రాంచైజీకి ఇచ్చిన మాట ప్రకారం దాన్ని కంటిన్యూ చేస్తారని ఒక 2027 వరకు కొనసాగించారు. కాబట్టి మరొక సీజన్ అంటే ఈ సీజన్ తో పాటు నెక్స్ట్ సీజన్ లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నా మేబీ రీకన్సిడర్ చేస్తారేమో అనేది వేకెన్సీ. అంటే ఇప్పటికే ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ కావచ్చు, ఇక ముంబై ప్లేయర్ రోహిత్ శర్మ ఈ ఇంపాక్ట్ ప్లేయర్లను వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్న వైనం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. అంటే దీన్ని ఎలా చూడాలి? ఇంకొకటి, బీసీసీఐ తెచ్చినటువంటి ఇంపాక్ట్ ప్లేయర్ల నిబంధనతో కెప్టెన్లకు అంటే కలుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటివి? కెప్టెన్ కి కలుగుతున్న ఇబ్బందులు ఏంటంటే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నట్టు వాళ్ళు టీమ్ కాంబినేషన్ సెట్ చేసుకున్నప్పుడు ఆల్రౌండర్లు ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఏదైనా టీం తీసుకున్నప్పుడు ఆల్రౌండర్ రవీంద్ర జడేజానే చేసింగ్ టైమ్ లో పక్కన పెడితే అతనికి ఎలా ఉంటుంది, ఒక ఇంటర్నేషనల్ లో అంత అనుభవం ఉన్న ఆటగాడిని చేసింగ్ టైమ్ లో అతని మీద నమ్మకం లేకపోతే, లేక బౌలింగ్ టైమ్ లో అతని మీద నమ్మకం లేకపోతే అతను ఆటోమేటిక్ గానే అతని మెంటల్ కండిషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. నా మీద లేదా అంటే నేను గెలిపించలేనా, ఎన్నో మ్యాచ్లు గెలిపించాను అన్న ఒక ఆలోచన మైండ్ లోకి వస్తూ ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ గా మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో విశ్లేషణ పరంగా చూసుకుంటే కనుక ఈ కెప్టెన్ కి వచ్చే ఇబ్బంది ఏంటంటే 11 మందిలో ఆల్రౌండర్లకి ప్రయారిటీ తగ్గిపోవడం. ఒక టీమ్ లో కాంబినేషన్ చూసుకున్నప్పుడు చాలా మంది ఏం చేసుకుంటారంటే 6 బ్యాటర్లు 5 బౌలర్లు చూసుకున్నా కూడా కనీసం 2 ఆల్రౌండర్లు ఉండాలి, మ్యాచ్ ని టర్న్ చేయాలి. ఒకవేళ ఏ బౌలర్ కైనా బౌలింగ్ సరిగా పడకపోతే ఒక ఆల్రౌండర్ అన్న వాళ్ళు ఇంపాక్ట్ చూపించాలి అనేది చాలా మంది కెప్టెన్లు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆల్రౌండర్ ఉన్న జట్టులో వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు. పెవిలియన్ కి వెళ్ళిన తర్వాత బౌలింగ్ టైంలో, చేసింగ్ టైంలో వాళ్ళని పక్కన కూర్చోబెట్టేసి ఒక స్పెషలిస్ట్ బౌలర్ ని, ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ ని తీసుకున్నారు. సో అతనికి అటు గ్రౌండ్ లోను ఓకే, ఫీజు కానీ మ్యాచ్ ఫీజు కానీ వీటితో ఇబ్బంది లేకపోయినా కూడా ఒక ప్లేయర్ ని 11 మందిలో ఉంచి అతన్ని కంప్లీట్ గా యూజ్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా అది అతని మెంటల్ కండిషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అతనికి కూడా కాస్త హర్ట్ అయినట్టు ఉంటుంది. కెప్టెన్ చెప్పేది ఇదే, అక్షర్ పటేల్ మెయిన్ గా చెప్పేది ఇదే. తాను ఆల్రౌండర్ నుంచి తాను ఆల్రౌండర్, తనే అదే అభిప్రాయం చెప్పాడు. నేను ఎందుకు వాళ్ళని పక్కన పెడతాను, ఆల్రౌండరే ప్రయారిటీ కాబట్టి ఏ మ్యాచ్ లోనైనా అది ఏ ఫార్మేట్ అయినా రెండు అటు బౌలింగ్ చేయాలి, ఇటు బ్యాటింగ్ చేయాలి. ముఖ్యంగా అలాంటి టైంలో మీరు ఆల్రౌండర్ గానే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఉందనుకోండి, రేపు ఈ సీజన్ లో ధోనిని ఇంపాక్ట్ ప్లేయర్ గానే వాడుకుందామా అన్నట్టు చూస్తున్నారు. అంటే సంజు శాంసన్ వికెట్ కీపింగ్ చేస్తాడు, తర్వాత ఎవరో ఒకరు బౌలర్ డ్రాప్ చేసి ధోనిని ఇంపాక్ట్ ప్లేయర్ గా లాస్ట్ లో దింపుతారు చేజింగ్ వస్తే కనుక. అట్లా అలాగే రోహిత్ శర్మ కూడా మనం చూసాం ముంబై ఇండియన్స్. అంటే అంత ఎఫెక్ట్ ఫైనల్ గా మ్యాచ్ రిజల్ట్ కానీ గ్రౌండ్ లోకి వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా కూడా ఈ రూల్ ని కంప్లీట్ గా కెప్టెన్లు అపోజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే
ఆల్రౌండర్ల టాలెంట్ ని కిల్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకెవరు ఆల్రౌండర్ అవ్వాలి అనుకోరు. అది ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఒక విధంగా భారీగా నష్టం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. గారు ఆటగాళ్ల పరంగా మీరు చెప్పింది 100% నిజమే అనిపిస్తుంది నిజంగానే. కానీ ఏదైతే ఇప్పుడు ఐపీఎల్ అంటేనే మన దేశంలో ఎంత పేరు పొందిందో మనందరికీ తెలియదు. ప్రపంచవ్యాప్తంగా అంటేనే ఐపీఎల్, ఇండియన్ ఐపీఎల్ అంటేనే ఆ రేంజ్లో పేరున్న ఇది కథాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఐపీఎల్లో ఈ ఫ్రాంచైజీలకు ఈ ఎవరైతే ఇంపాక్ట్ ప్లేయర్లను ఆడనివ్వకపోతే వాళ్ళు అనుకున్న ప్లేయర్ అంటే ఇంపాక్ట్ ప్లేయర్ అంటేనే ఈ ఫ్రాంచైజీ ఎవరినైతే కోరుకుంటుందో బలంగా ఆ ప్లేయర్తో మాత్రమే మనం ఆడించగలిగేటువంటి విధానమే ఇంపాక్ట్ ప్లేయర్ విధానం అన్నట్టుగా చాలా మంది చెప్తూ ఉంటారు. కెప్టెన్లు అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. సో మరి ఇలా ఎవరైతే ఇంపాక్ట్ ప్లేయర్ను ఆడనివ్వకపోతే ఫ్రాంచైజీలకు ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందంటారా? వీళ్ళకు చూస్తుంటే బ్రాండ్ వాల్యూ ప్రతి టీం ది పెరుగుతూనే ఉంది. నిన్న కూడా 2-3 రోజులు నిన్న కూడా ఆర్సీబీని మనం ఎంత కొనుగోలు చేశారు 16,000 కోట్లకి. అలాగే అంటే వాళ్ళు ఎంతసేపు ఫైనల్ గా మ్యాచ్ విన్ అయ్యామా, మ్యాచ్ విన్నింగ్ ఇస్ ద ఫైనల్ అల్టిమేట్. వాళ్ళకి మ్యాచ్ గెలిచాము, ఎఫెక్ట్ చూపించాము అంటే ఒక టాప్ పొజిషన్ లో ట్రోఫీ గెలిచినా గెలవకుండా ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చామా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా చాలా మంది ఫ్రాంచైజీలు వాళ్ళ ఓనర్లు అంటే పూర్తిగా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు ఆలోచించే విధంగా చూస్తే కనుక దీనికి వాళ్ళు అందుకే అంగీకరిస్తున్నారు. ఎవరు ఫ్రాంచైజీ ఓనర్లు కేవలం వాళ్ళ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ బ్రాండ్ వాల్యూ కానీ స్పాన్సర్షిప్ కానీ మిగిలిన వాళ్ళని ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేయడం, ఫ్యాన్స్ ని ఇంకా పెంచుకోవడం, ఫ్యాన్ బేస్ ని అటువంటి కారణాలతో వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ క్రికెట్ పరంగా ఆట పరంగా కెప్టెన్లు ఆలోచించేది కెప్టెన్స్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా గ్రౌండ్ లోకి దిగిన తర్వాత వాళ్ళకి ఈ అమౌంట్ మనం ఇంత అమ్ముడయ్యాం ఇంత పెర్ఫార్మ్ చేయాలని కాకుండా కూడా ఆటను కూడా రక్షించాలి. అంటే ఫ్యూచర్ లో ఇండియన్ క్రికెట్ కి ఒక మంచి టీం ప్లేయర్స్ అందించాలి. ఇక్కడ నుంచే ఒక పునాది పడింది కాబట్టి ఐపీఎల్ నుంచే వస్తున్నారు కాబట్టి చాలా మంది ప్లేయర్స్. సో ఒక పెర్ఫెక్ట్ ప్లేయర్స్ ని అందించాలనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అక్షర్ పటేల్ అయినా, ధోని అయినా, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్ గురించి ఆలోచిస్తూ ఈ విధంగా అభిప్రాయం చెప్తున్నారు. అంటే ఎందుకంటే ఆల్రౌండర్లను క్లీన్ చేస్తే ఇండియా క్రికెట్ టీం కి నష్టం జరుగుతుందని చెప్పేసి అటు మాజీ క్రికెటర్లు కూడా గవాస్కర్ కానీ కొంతమంది గంగూలీ కానీ వీళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. కాకపోతే కంప్లీట్ గా బీసీసీఐ వీళ్ళందరూ ఎందుకంటే అందరూ బీసీసీఐ అండర్ లోనే ఉన్నారు కాబట్టి కంప్లీట్ గా పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. అంటే చాలా అగ్రెసివ్ గా మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ ఒపీనియన్ మాత్రమే చెప్పగలుగుతారు. ఫైనల్ గా అల్టిమేట్ గా డెసిషన్ తీసుకోవాల్సింది, ఇంప్లిమెంట్ చేయాల్సింది బీసీసీఐ కాబట్టి ప్లేయర్స్ కానీ కెప్టెన్ కానీ వాళ్ళ అభిప్రాయం మాత్రమే తీసుకుంటుంది. ఫైనల్ గా డెసిషన్ మేకింగ్ అంతా బీసీసీఐ లో ఉండే పెద్దలు వాళ్ళు ఫ్రాంచైజీ ఓనర్లతో చర్చించిన తర్వాత ఎక్కువ కమర్షియల్ కాబట్టి వాళ్ళకి ఫ్రాంచైజీల మాట కూడా తలొగ్గే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. అందుకే ఈ రూల్ కంటిన్యూ అవుతుంది. సో 2027 వరకు ఖచ్చితంగా ఉండాల్సిందని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాట. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఓకే అండి, థ్యాంక్ యూ.